శ్రీ సత్యసాయి జిల్లాలో అపహరణకు గురైన బాలుడి కథ విషాంతమైంది. అమిదాలగొంది ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న చేతన్ కుమార్ కిడ్నాప్ కు గురయ్యాడు. అపహరణపై బాలుడి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలుడి మృతదేహాన్ని మడకశిర సరిహద్దుల్లోని కర్ణాటక అటవీ ప్రాంతంలో పోలీసులు గుర్తించారు. బాలుడిని హత్య చేసిన దుండగుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. వాడికి ఏదైనా ఉంటే కొంచెం డిస్టర్బెన్స్ అయ్యేది. డిస్టర్బెన్స్ కాదు. శ్రీ సత్యసాయి జిల్లాలో అపహరణకు గురైన బాలుడి కథ విషాంతమైంది. అమిదాలగొంది ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న చేతన్ కుమార్ కిడ్నాప్కు గురయ్యాడు. అపహరణపై బాలుడి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలుడి మృతదేహాన్ని మడకశిర సరిహద్దుల్లోని కర్ణాటక అటవీ ప్రాంతంలో పోలీసులు గుర్తించారు. బాలుడిని హత్య చేసిన దుండగుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. వాడికి ఏదైనా ఉంటే కొంచెం డిస్టర్బెన్స్ అయ్యేది. డిస్టర్బెన్స్ కాదు. ఈడ ప్రతి ఒక్కటి ఇదే మేడం. ఈ కాయ తప్పిస్తుంది.